అమెరికా 250 ఫౌండేషన్ అని అంటారు. అంటే అమెరికా అనబడే దేశాన్ని వీళ్ళు ఈ నిర్మాణము చేసి 250 ఏళ్ళు అయ్యిందండి. అంటే 250th యానివర్సరీ అని చెప్పాలి. ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ వీళ్ళు భారత్లో చేసుకోవాలి అని చెప్పి అనుకున్నారు. కానీ ఇప్పుడు మనకు ఎంత కోపం అమెరికా మీద, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల మీద, అంటే వీళ్ళ కుట్రలు ఉన్నాయి కదండి. కాబట్టి ఇది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? మామూలుగా మనము చైనా లాగా ప్రవర్తించమండి. ఇప్పుడు మొన్న ట్రంప్కి ఏమైంది? సో మాట్లాడాం కదా. మరి ఇప్పుడు వాళ్ళ ఫారిన్ మినిస్టర్ మార్కియో రూబియో, సో ఇతను భారత్లోకి వచ్చి 250th ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని అనుకున్నాడు. చూడండి ఇక్కడే విషయం అంతా. అంటే మనలో కూడా ఎలాంటి మార్పు వచ్చింది అనేది గమనించాలి. ఒక స్టేజ్ మీకు ఇటువైపు అమెరికా యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఉన్నాడు, ఇటువైపు మన జైశంకర్ గారు ఉన్నారు. ఇప్పుడు నేషనల్ యాంథమ్, ఈ నేషనల్ యాంథమ్ అప్పుడు వాళ్ళు చాలా సిన్సియర్గా ఇలా పెట్టుకొని వాళ్ళు నేషనల్ యాంథమ్ పాడుతున్నారు. కానీ జైశంకర్ గారు నాకు దీంతో ఎటువంటి సంబంధము లేదు, ఈ విషయాన్నే ఇవాళ జైశంకర్ గారు అమెరికాను ఎలా అవమానించారో చూడండి అని మీకు సోషల్ మీడియాలో అలాగే మీకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రాస్తున్నారు. ఆయన ఏమీ పట్టించుకోలేదు. ఇప్పుడు అనుకుంటే ఆయన కూడా చాలా ఇలా ఉండొచ్చు కదా, ఇలా చేతులు పెట్టుకొని అమెరికన్ యాంథమ్ని గౌరవించవచ్చు కదా. ఇప్పుడు నాలాంటి వాళ్ళని అడిగితే నేను ఎలా చూస్తాను అంటే, ఒక తల్లి వేదిక మీద ఉంది, కుమారుడు పరమ దుర్మార్గుడు, కుట్రలు కుతంత్రాలు అనేదే వాడి జీవన విధానము. అలాంటప్పుడు మీరు ఆ తల్లిని గౌరవిస్తారా? వాడికి మంచి చెడు నేర్పించాలి కదా. నువ్వు చేయలేదమ్మా కాబట్టి నిన్ను నేను రెస్పెక్ట్ చేయను. సరిగ్గా అలాంటి సిచ్యువేషన్ అండి. సో అసలు ఎటువంటి రెస్పెక్ట్ చూపించలేదు. తరువాత ఇదే వేదికలో జైశంకర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తున్నారు, రష్యా అనబడే దేశము మాకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్, ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు. కాబట్టి రష్యాతో మా స్నేహాన్ని ఎవరు ఎప్పుడూ కూడా బ్రేక్ చేయలేరు. ఏది? అమెరికా యొక్క ఫారిన్ మినిస్టర్ అక్కడ ఉన్నప్పుడు ఈయన ఇది మాట్లాడుతున్నారు. అలాగే ఒక విలేకరి ఈ మార్కో రూబియోని చూసి అడుగుతున్నారు, ఏమంటే మీ అమెరికాలో ఈ రేసిస్ట్ పాలసీస్ చాలా దారుణంగా ఉంది కదా, మా భారతీయులను మీరు ఇలా అవమానిస్తున్నారు కదా అంటే, దీనికి జైశంకర్ గారు జవాబు చెప్పక్కర్లేదండి. మార్కో రూబియో ఎలాగో చెప్పడు. వాళ్ళు వీళ్ళని అందరినీ ఏలియన్స్ అంటున్నారండి, గుర్తుపెట్టుకోండి. అంటే వీళ్ళు మనుషులే కారు. మీ జాతి, మతము, రంగు అవన్నీ పక్కన పెట్టండి. ట్రంప్ ఏమంటున్నాడు? మా అమెరికన్స్ తప్ప తక్కిన వాళ్ళందరూ మనుషులే కారు, గ్రహాంతర వాసులు. సో అలాంటి ఒక దేశము వాళ్ళు ఇక్కడికి వచ్చి 250th ఇయర్ యానివర్సరీ అన్నారు. మీకు దెబ్బ ఎలా తగిలిందో చెప్పమంటారా? వీళ్ళు తాజ్మహల్ వెళ్ళారు. ఎవరు? సర్గే గోర్, అలాగే మార్కో రూబియో ఆయన సతీమణి. వెళ్ళినప్పుడు ఒక ఫేమస్ ఫోటో ఉంటుంది కదండి, తాజ్మహల్ బ్యాక్గ్రౌండ్లో ముందు వీళ్ళు ఒక ప్లాట్ఫామ్లో కూర్చుంటారు. ఇలా ముట్టుకొని చూశాడు. మీకు ఆల్మోస్ట్ 48 degrees వేడి అండి, కాలిపోతుంది. ఆల్రెడీ స్టేజ్ మీద వాడికి కాలింది. జైశంకర్ గారు పక్కన నిలబడే ఎలాంటి గుణపాఠము చెప్పాలో చెప్పాడు. డైరెక్ట్గా చెప్తున్నాడు, రష్యా విషయంలో మీరు మాట్లాడకండి, వాళ్ళు మా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పి. ఇవాళ నేల కూడా వీడికి బుద్ధి చెప్తుంది. సో ముట్టుకున్నవాడు అర్థం కాలేదు, కానీ ఫోటో కావాలి కదా. సో కూర్చున్నాడు, కాలుతుందండి. అతనికి సర్గియో గోరు వాళ్ళ సతీమణి వీళ్ళందరికీ కాలిపోతుంది. అంటే తాజ్మహల్ ఏమిటి? ఒక సమాధియా? లేదా అది ప్రపంచంలో ద వండర్ ఆఫ్ ద వరల్డ్? మీరు ఎలాగైనా అనుకోండి. ఇక్కడ మాత్రం ఈ వేదికలో మార్కో రూబియోకి ఎలా కాలాలో అలాగే కాలింది. సో అమెరికా వాడి యొక్క ప్రవర్తన ఇదంతా మీరు చూశారనుకోండి. ఇప్పుడు మీకు అనిపిస్తుంది, ఎందుకండి వీడిని అలో చేయడము అంటే, వస్తారు కదండి, చెప్తున్నా కదా, డెమోక్రటిక్ కంట్రీ వచ్చారు. కానీ వీళ్ళను మనం కీన్గా గమనిస్తున్నాం. మనలో చాలా పెద్ద లెవెల్లో మార్పులు వచ్చేసాయండి. నిన్న కూడా మాట్లాడాను, వెస్ట్ బెంగాల్ యొక్క కొత్త సీఎం ఇతనికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, నేను చాలా బిజీ. అలాంటి మార్పులు. మోదీ గారు కలిసేడే కానీ మీకు సువేందు అధికారి నో అన్నాడండి. ఇప్పుడు వీళ్ళ కుట్రలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు అనుకోండి. బంగ్లాదేశ్ ఉంది కదా, బంగ్లాదేశ్కి వీళ్ళు ఆయుధాలు ఇస్తున్నారండి. అంటే మనం ఎందుకు అమెరికాను అవమానించాలని చెప్పడానికి.
ఇప్పుడు అవమానించేశాం కాబట్టి మనతో గొప్పలుగా ఫీల్ అవ్వడం కాదు, వీళ్ళ కుట్రలను ప్రపంచానికి చెప్పాలండి. అదే మన డ్యూటీ. జయశంకర్ గారు చేసింది ఇదే. ఇంటర్నేషనల్ మీడియా ముందర నీ నేషనల్ యాంథమ్ అనేది నథింగ్. ఒకప్పుడు ఇబ్రహాం లింకన్ గొప్ప నాయకుడు, ఏం చేశారు? అతని నిజాయితీని మీరు తట్టుకోలేక అతన్ని హతం చేశారు, అంతే కదండి. ఇప్పుడు పాకిస్తాన్లో ఏంటండి, ఇమ్రాన్ ఖాన్ ఒక లెజెండరీ క్రికెటర్, పాకిస్తాన్ యొక్క భవిష్యత్తునే ఈయన మార్చేస్తాడని అందరూ హోప్ఫుల్గా ఉన్నారు. ఒరే మీరు అలాంటివి మాట్లాడకూడదు, మీరందరూ కుక్కలు, విశ్వాసము ఉందా లేదా గమనించండి అని అతన్ని జైల్లో పెట్టి ఇవాళ అతన్ని గుడ్డివాడు చేశారండి. అంటే మీ దేశము మీ ప్రజలకు మంచి చెయ్యాలి అన్నప్పుడు అమెరికా వాడు ఒప్పుకోడు, వాడు ఇలాంటి వాటిని నమ్మడు. ఇప్పుడు మోదీ కూడా అదే టార్గెట్ అండి. మోదీని కూడా అందుకే సిఐఏ వాళ్ళు టార్గెట్, అంటే మేము ఈవిల్, సో మా విషయంలో జాగ్రత్తగా ఉండండి, మాకు నీతి జాతి ఉండదు, న్యాయము ధర్మము ఉండదు, ఎవరు మంచి చేస్తారో వాళ్ళని ముంచేస్తాము, ఇది వీళ్ళ పాలసీ. సో ఇదంతా ఇవాళ ప్రజలకు అనండి, ప్రపంచ నాయకులు వీళ్ళందరికీ అర్థమైంది. ఎందుకంటే ట్రంప్ ఒక మెసేజ్ పెట్టాడండి, వినిపిస్తున్నారు, ఇంటర్నేషనల్ మీడియాకు వినిపిస్తున్నారు. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ మోదీ, ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ. ఎన్నెన్ని అబద్ధాలు చూడండి. నీలో ఏమైనా ఉందా? లేదు కదా. నువ్వు ఎన్ని రకాల మమ్మల్ని ఇబ్బంది పెట్టాలో పెట్టావు, ఇవాళ ఇదంతా మాట్లాడతావు, వినేవాడు ఎవ్వడు లేడు. ట్రంప్ మాటలను నమ్మేవాడు ఈ ప్రపంచములో ఎవ్వరు లేరండి. అతని స్వయాన సతీమణి పిల్లలు కూడా అతని మాటలను నమ్మరు, అదే పరిస్థితి. మరి ఇవాళ ఢాకా వాడికి వీళ్ళు ఆయుధాలు పంపిస్తున్నారు. ఎక్కడ నుంచి? పాకిస్తాన్ నుంచి. ఇప్పుడు మీరు చైనాను అడిగారు అనుకో, అబ్బే మాకేం సంబంధం లేదండి, భారత్కు వ్యతిరేకంగా మేము ఏమీ చెయ్యము అంటాడు. కానీ JF-17 అనబడే విమానం ఎవరిదండి? చైనా వాడిదే కదా. దానిని పాకిస్తాన్ పంపించి పాకిస్తాన్ వాళ్ళు ఏదో ఇవాళ బంగ్లాదేశ్కి ఇలాగ విమానాలు అమ్ముతున్నారు, ఆయుధాలు అమ్ముతున్నారు అని చెప్పి వీళ్ళు వార్తలు, అంటే JF-17 యొక్క సిమ్యులేటర్స్ అండి. ఉత్తినే సిమ్యులేటర్స్ పంపించారు కదా. సో రేపు అమెరికా వాడు కూడా వాళ్ళకి ఫండింగ్ చేస్తాడు. సో ఇదంతా ఏమిటి అంటే దొంగల ముఠ. ఇది మనకు తెలియదా? తెలుసు. ఇప్పుడు మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఒక పాకిస్తాన్ వాడి వద్ద ఉండే ఆయుధాలు పెట్టుకొని JF-17 అనండి, F-16 అనండి, అలాగే వాడు బంగ్లాదేశ్కి ఆయుధాలు ఇస్తున్నాడు కదా, వీళ్ళు ఇలాంటి విమానాలను పెట్టుకొని మనతో యుద్ధము చేయగలరా? ఒక్క ఆపరేషన్ సింధూర్ 4 రోజులు పాకిస్తాన్ వాడు 10 ఏళ్ల పాటు రిపేర్లు చేసుకుంటూ ఉంటాడండి, అది పరిస్థితి. అలాంటిది బంగ్లాదేశ్తో మనం ఒక చిన్నపాటి యుద్ధము చేస్తే ఆ దేశం ఏమవుతుంది? వీళ్ళకి తెలియదా? తెలుసు. అయినా కూడా మనల్ని ఇబ్బంది పెట్టాలి. అడిగితే ఏమంటారు? ముస్లిం బ్రదర్హుడ్ నిజంగా ఉందా? ఎంతోమంది ముస్లిం సహోదరులు ఈ వీడియో చూస్తుంటారు, మీరు చెప్పండి, అసలు వీళ్ళకి ఉందా అండి? ఇస్లాం మతం అని చెప్పి ఆ మతానికి ఏమైనా వీళ్ళు మంచి చేశారా? వీళ్ళు పబ్బము గడుపుకోవడానికి ఆ మతం పేరుని వాడతారు, అంతే కదా వీళ్ళు చేసేది. ఆ డబ్బు కోసము వీళ్ళు మతాన్ని వాడుకుంటారు, ప్రజలను వాడుకుంటారు, ఇదే వీళ్ళు చేసే పని. ఇదంతా మనకు తెలియదా? తెలుసు కదా. కాబట్టి అమెరికాను ఎలా అవమానించాలని అనుకున్నారో అదే పద్ధతిలో చేశారు. రేపు ఈ వ్యవహారము పాకిస్తాన్ బంగ్లాదేశ్ కాదండి, చైనా వాడి దాకా వెళ్తుంది కదా. సో ఆ చైనా వాడికి కూడా మనం బుద్ధి చెప్పాలి. చైనా ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్, చైనా ఈజ్ అవర్ బెస్ట్ ఎనిమీ. ఇలాగే మనం చూడాలి. ఏ పాలసీ ఏ ఇష్యూ ప్రకారం వాళ్ళను చూడాలి. మరి ఇవాళ అమెరికాకు జరిగిన అవమానానికి వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవాలనుకోవచ్చు, అలాగే బంగ్లాదేశ్కి వాళ్ళు ఆయుధాలు ఇవ్వచ్చు. కానీ మనము మాత్రము ఈ పనిని వచ్చాడు 4 రోజులు, వాడికి ఎలాంటి బుద్ధి చెప్పాలో అలా చేసామని చెప్పి ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. మరి మీకు కూడా అదే అనిపిస్తుందా? అవమానము అన్నప్పుడు అమెరికా వాడికి క్లియర్గా తెలిసేటట్టు మనం చేసామని మీరు అనుకుంటున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.